Church. I think the slide is self-explanatory and scary. So the message actually, if you look at the slide, the message is done. Well, I just before we meditate into the word, I think we should look at the scriptures. 1 John chapter 5 verse 12. Let's start our Bibles. ఈ ఉదయకాలమందు ధ్యానం కొరకై యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. May the Lord bless this meditation unto us so that we leave this place being touched by the Spirit of God. ఈ ఉదయకాలపు ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాలకు తాకినట్లుగా ఆయన మనకు అందించును గాక. The story goes like this about Queen Sheba. షేబా రాణి గురించి ఒక కథ ఉన్నది. So she actually came to visit Solomon. ఆమె సొలొమోను దర్శించడానికి వచ్చినప్పుడు so she wanted to put Solomon into a test. ఆమె సొలొమోనును పరీక్షించాలనుకుంది. So she brought artificial flowers and she put them in the vase in Solomon's table. ఆమె ఆ కృత్రిమమైనటువంటి పువ్వులను తీసుకొని వచ్చి సొలొమోను రాజు యొక్క ఆ బల్ల మీద పెట్టింది. No, today we live in an artificial intelligence era. Everything, which is, real, which is artificial, is very difficult to know. ఈ నేటి దినాల్లో sharing about, images of David. నేటి దినాల్లో కృత్రిమమైనటువంటి మేధస్సు అనేటువంటి దాని మీద మనకు చాలా అర్థమవుతుంది. ఈరోజు పొద్దున కూడా అటువంటి బొమ్మల్ని చూసాం. So as he came in, the Queen Sheba asked Solomon, you are the wisest man in this world. So tell me, without touching any of these flowers, which one is real, which one is artificial? ఆమె ఆ యొక్క బల్ల మీద ఆ యొక్క పుష్పాలు పెట్టినప్పుడు అడిగింది, సొలొమోను మహారాజా, నువ్వు చాలా జ్ఞానవంతుడవు, వీటిలో ఏవి కృత్రిమమైనవో ఏవి అసలైనవో నువ్వు దయచేసి చెప్పగలవా అని అడిగింది. And the story goes like this, that Solomon actually had a deep understanding of flowers and he had studied them in detail. సొలొమోను దాని ఆ యొక్క పుష్పములు కానీ వాటి అంతటి గురించి జ్ఞానం ఎరిగిన వాడు కాబట్టి దాన్ని చాలా ఎక్కువగా ధ్యానించి. So when she asked this question, he said nothing, but then he opened his mouth and finally he said, open the windows and let the bees come in. ఆయన ఏమన్నాడంటే, వాటన్నింటి గురించి తెలిసిన వాడు కాబట్టి, ఇదిగో నీవు కిటికీలు తలుపులు తెరువు, అప్పుడు ఒకవేళ ఏదన్నా ఈగల లోపలికి వస్తే అప్పుడు చూస్తాను నేను ఏది నిజంగా మంచివో అంటే అసలైనవో లేకపోతే ఏది కృత్రిమమైన. So there are definitely ways to tell the artificial from the real. కాబట్టి తప్పకుండా ఏది కృత్రిమమైనదో ఏది అసలైనదో తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. So if the bees come in, they will know where the real is, and that's how you will be able to find out the authentic one. కాబట్టి ఆ యొక్క ఈగలు వచ్చినట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏది అసలైనదో ఏది కాదో అనేది. So if you live with authentic Jesus, you will get to know the artificial Jesus with people live. మనము యేసు ప్రభువు వారితో అసలైనటువంటి జీవితము జీవిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది కృత్రిమంగా అంటే పైకి కనిపించేటువంటి క్రైస్తవ జీవితం ఎలాగుంటుంది. So the real you, not the fake one, not the counterfeit, not the Photoshop or the AI driven you, but the real you is what the Lord is interested in this morning. నీవు అసలుగా ఏమై ఉన్నావో అది దేవుడు నీ యందు ఆసక్తి కనపరుస్తున్నాడు, కానీ నీవు ఏమి చూపించదలుచుకున్నావో ఎలా బ్రతుకుతున్నావో దేవునికి అవి పట్టవు. So people, that's what we saw during the table as well, people portray that they are real. ఉదయ కాలమందు బల్ల సమయంలో కూడా చూసాం, చాలా మంది మేము ఇలాంటి వారమని బయటికి కనిపించేటట్లు ఉంటారు. So how do you know that you are authentic then? కాబట్టి నీవు జీవిస్తున్నటువంటి జీవితము అసలైనటువంటి జీవితం అని ఎలా తెలుస్తుంది? Matthew 7:20. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, thus by their fruit you will recognize them. వారి యొక్క ఫలమును బట్టి నీవు వారెవరో గ్రహిస్తావు. So if you are an authentic, you will definitely bear fruit. కాబట్టి నీవు ఆయన యందు ఉన్నవాడవైతే తప్పకుండా నీవు ఫలాన్ని ఫలిస్తావు. If you have a fruit, there's an evidence that the tree has life. ఒకవేళ నువ్వు ఫలిస్తే ఆ చెట్టులో జీవం అనే సంగతి. So there is a true real relationship with Jesus Christ the Lord.
నువ్వు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో సరైన సంబంధం ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. So this real something is not only you know, but people around you also would know and recognize. కాబట్టి ఈ నీవు జీవించేటువంటి నిజమైనటువంటి జీవితం నీకు మాత్రమే కాదు గాని నీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా గ్రహిస్తారు దాన్ని. So what do you really mean by authentic then? What is the definition of authentic? What exactly is the expectation of authentic? కాబట్టి అసలైనటువంటి నిజ జీవితం అంటే దాని అర్థం ఏంటి? వేరే వాళ్ళు దాని గురించి ఏం ఆలోచిస్తారు? Conforming to the fact or reality, real or being the original. నీవు ప్రప్రథముగా ఉన్నటువంటి ఆ యొక్క దానికి అంటే ఒరిజినల్, the original image what God has made you to be. దేవుడు నిన్ను ఏ స్వరూపమందు చేశాడో ఆ స్వరూపానికి తగినట్లుగా ముద్రకు తగినట్లుగా. So only God can make you and I real. Only God can transform our hearts so that we may be transformed to the likeness of His Son. కాబట్టి దేవుడు మాత్రమే నిన్ను నన్ను తన యొక్క కుమారుని స్వరూపంలోనికి మార్చడానికి ఆయనకు మాత్రమే అది చెందును. But again in this world people say if you are true to yourself that is authentic. కానీ నేటి దినాల్లో మామూలుగా ఏమంటారంటే నీ అంతటా నువ్వు నిజంగా నీ యొక్క మనస్సాక్షికి తగినట్లుగా బ్రతికితే నువ్వు సరైనటువంటి వాడివి అంటారు. If you are true to yourself, actually you are looking at self and your own rules, not at God. ఒకవేళ నీవు మనస్సాక్షికి సరిపడా అనుకుంటే నీ యొక్క స్వరూపాన్ని నువ్వే చూసుకుంటున్నావు కానీ దేవుని వైపు చూడలేదు. So authentic life begins with being real with God. కాబట్టి నిజమైనటువంటి జీవితం, అసలైనటువంటి జీవితము దేవునితో ప్రారంభించబడుతుంది. We have read in the word about how people actually about the Pharisees and Sadducees, how they pretend that they are doing a long prayer. If somebody asks you to do a prayer, how do you pray? Is it an authentic prayer or is it trying to please the people around? With what kind of intention do you pray? శాస్త్రులు పరిసయ్యులు వారిని ఎవరైనా ప్రార్థన చేయమని అడిగితే వారు దీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తారు. మనం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం? ఇతరులను సంతోషపరచడానికి చేస్తున్నామా లేదా ఇతరులకు కనిపించవాలని చేస్తున్నామా? ఎటువంటి ప్రార్థన? In Isaiah we see the great verse which says let us reason together. Prayer is actually chatting with God. Prayer is actually discussing, having a live relationship with Him. It is not about the jugglery of words. It is not about the complexity of words, the pleasing words that you use. యెషయా గ్రంథములో దేవుడు తేటగా చెప్తున్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందుము. అంటే ఆయన దగ్గరికి రావాలా, మనకేమన్నా ఉంటే ఆయన అడగాలే, కానీ నీ మాటలు నీ సొంపు అవన్నీ దేవునికి పట్టవు. So prayer actually is expressing what is inside of you with the Lord. కాబట్టి ప్రార్థన అంటే నీలో నీ అంతరంగములో నీవేమై ఉన్నావో అది దేవునితో నీవు చెప్పుకోవటం. That's what we see in Psalms, how beautifully whatever is happening inside, the feelings, the emotions, everything is clearly expressed there. కీర్తనల గ్రంథములో అదే మనం చూస్తున్నాం. దావీదు లేదా ప్రతి కీర్తనకారుడు కూడా వారి హృదయాల్లో ఏముందో దాన్ని తేటగా వారు బయలుపరుస్తూ వచ్చారు. So this morning we look at one man of God who lived an authentic Christian life and what are the characteristics of this man. మనం ఉదయ కాలమందు ఇదిగో నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించిన అసలైన క్రైస్తవ జీవితం జీవించిన ఒక వ్యక్తిని దేవుని వాక్యం నుంచి మనం ధ్యానించాలి. See that in 2 Corinthians chapter 2 verses 14 to 15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. Please open your Bibles and go through that. Even as we see that, we see here a man of God who was an authentic Christian. కొరింథీయులకు రాసిన 2 Corinthians 2 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ ఉండి నేను మాసిదోనియకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. So yeah, you can read the next verse as well. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. So we see who is a true Christian. ఇక్కడ నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరో ఇక్కడ చూస్తున్నాం. We read in 1 John 5:12, he who has the son has life, who has not the son of God has not life. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చూశాం, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారు అనేటువంటి సంగతిని అక్కడ చెప్తున్నాడు. So if there is anyone who has not had a real encounter with Jesus Christ in his life yet, this is the time to come to him and ask of him to forgive you and enter into your life.
కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షణగా అంగీకరించిన వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైనటువంటి సమయము, అలాగూ మీరు ఆయన ఆహ్వానించవచ్చును. No, you don't become a Christian by understanding the religion of Christianity, by knowing the Bible very well, by knowing the history very well, by giving a beautiful sermon. You would not you would not become a Christian. మంచి బోధలు వినటం ద్వారా లేదా మంచి బోధలు బోధించడం ద్వారా, బైబిల్ గ్రంథము కానీ లేదా ఆదివారం ప్రభు సన్నిధికి రావటం ద్వారా మీరు క్రైస్తవులు కాలేరు. నిజమైనటువంటి జీవితం అది కాదు. You don't become a Christian by adhering to moral and ethical standards of Jesus' teachings also. యేసు ప్రభు వారి దగ్గర యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ నైతిక విలువలను మీరు పాటించి నిజమైనటువంటి క్రైస్తవులు కాలేరు. But one becomes a Christian by asking Jesus to come into his life as his Lord. కానీ యేసు ప్రభు వారిని తన హృదయంలోనికి ప్రభువుగా స్వీకరించిన వారు మాత్రమే ఆ క్రైస్తవులైనటువంటి అనుభవం పొందగలరు. Now let me take you through a journey now to look at, do we have the signs of this life in our lives? ఈ ఉదయకాలమందు ఇటువంటి చిహ్నాలు మన జీవితంలో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. If Jesus has come into our life, the Son is there in our lives, then do we have the signs of life in our lives? ఇదిగో యేసు ప్రభు వారు మన యొక్క జీవితంలోనికి, మన హృదయంలోనికి వచ్చినట్లయితే ఆయన వచ్చిన దానికి సూచనగా మన జీవితంలో ఏమి జరుగుతుంది? Can we mention some signs of life in a new Christian? ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండేటువంటి కొన్ని సూచనలు మనం గ్రహించగలమా? That now he is become the child of God. ఇదిగో అతడు దేవుని బిడ్డ అయి ఉన్నాడు. How do you say that? ఎలాగ మనం చెప్పగలం? He has peace in his heart. తన యొక్క హృదయంలో సమాధానం ఉంటది. Right? He has settled, he has reasoned with God, and now that he has peace in his life. ఇదిగో దేవునితో తన వివాదాలు తీర్చుకున్నవాడై తన యొక్క హృదయంలో ఎంతో సమాధానంతో ఉంటాడు. So he has access to his Father through prayer and love. తన యొక్క పరలోకపు తండ్రితో ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా ఆయనతో ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉంటాడు. He doesn't have any fear of death anymore. తన యొక్క జీవితంలో మరణం విషయమైనటువంటి భయం ఏమాత్రం He is not worried about what will happen tomorrow also. రేపటి దినమందు ఏమి జరుగుతుంది అనే విషయంలో ఏమాత్రం చింతించడు. He has this certain hope that he will be in heaven without having the fear of hell. ఇదిగో నరకములో ఉండకుండా పరలోకములో ఉంటానటువంటి ఆ శోభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితం అతనిలో ఉంటుంది. What else could be signs? He has an excitement in his life. He is super joyful in spite of circumstances that he may be in. తనలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాల ద్వారా మాత్రం కాకుండా ఎటువంటి కష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతో సంతోషముతో, ఆనందముతో ఆ యొక్క జీవితం నిండి ఉంటుంది. How many times you read the same scripture portion, the Bible becomes exciting and new, afresh. You will have the thoughts when you are a child of God. What is not happening? Look into your life. మనము దేవుని పిల్లలమైన ఎడల పలుమార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పటికీ కూడా మాటి మాటిగా అది మనకు ఎంతో నూతనమైనదిగా, మనల్ని ఎంతో అది ప్రోత్సాహపరిచేదిగా, మనల్ని ఇంకా ముందుకు ఉత్తేజపరిచేదిగా మనకు అది కనిపిస్తుంది. If you meet another believer, another Christian who is authentic, it's such a joy for you. మరి యొక్క క్రైస్తవుడు ఎవరైతే దేవునితో సరైనటువంటి సంబంధం కలిగినటువంటి క్రైస్తవునితో నీవు సహవాసం చేసినట్లయితే, కలిసినట్లయితే నీకు ఎంతో సంతోషం ఉంటుంది. And not only that, the change of their attitudes and their behaviors and outlook is apparent to people around them. అంత మాత్రమే కాదు గాని వారి యొక్క జీవిత విధానాల్లో, వారి యొక్క జీవిత విలువలలో ఉన్నటువంటి మార్పులు అవి ఎంతగానో బయటికి తేటగా కనిపిస్తుంది. So if you have life, if you have son in your life, it must be visible. కాబట్టి నీ యొక్క జీవితంలో కుమారుడు ఉన్నట్లయితే, నీవు మార్చబడిన వాడవైతే అవి తప్పకుండా అవి మనకు బయటికి కనిపించాలి. This light should be visible to the watching world. కాబట్టి నీవు జీవించేటువంటి ఈ జీవితము లోకానికి అది దృశ్యముగా కనపడవలసింది. So now you have become a believer, you have all these things, you are enjoying that peace in your heart, and you have a close relationship with Christ, and you're living a holy life. What happens to you next? ఇదిగో నీవు క్రైస్తవునిగా దేవునితో సమాధానం కలిగి ఉండి ఎంతో సంతోషముగా, లోకములో ఎంతో ఆనందముగా బ్రతుకున్నట్లయితే ఆ తర్వాత మరి ఏమైతది? There are possibilities that the euphoria that you are in may last for some time and it may be gone. కొంతకాలం వరకు దాన్ని నువ్వు కలిగి ఉన్నవాడవే, ఆ తర్వాత దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. No, there could be an absolute backslide wherein you have gone to a point where of no return. నీవు ఎన్నడూ తిరిగి రానిటువంటి ఆ స్థాయికి ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు. Or you may be thinking that I am stable, settled, and I am a spirit-led believer. I am continuously progressing in my march towards holiness and Christ-likeness. నేను స్థిరంగా ఉన్నా, వాక్యములో ఉన్నా, ఆత్మీయంగా ఎదుగుతున్నానని నీ అంతట నీవే అనుకుంటూ ఒకవేళ భ్రమలో పడిపోతున్నావేమో. The third possibility would be you may be a fake Christian. You are thinking that you are a Christian, but you are living a fake Christian life. మూడవదిగా నీవు నేను నిజమైనటువంటి క్రైస్తవుని అనుకుంటున్నావేమో, కానీ నీలో
ఆ యొక్క నిజమైనటువంటి క్రైస్తవం అనేది అంతరించిపోయి వేషధారి అయినటువంటి జీవితంలోకి వస్తున్నామేమో. An authentic Christian would imitate the life of Christ. నిజమైనటువంటి క్రైస్తవుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని తాను ఈ లోకములో పోలి నడుస్తుంటాడు. One of the easiest ways Satan can mislead a believer is to, lead them to live a sham Christianity, which is fake. సాతానుడు ఒక క్రైస్తవుని ఎలాగ వాడు మారుస్తాడంటే బయటికి క్రైస్తవ్యం జీవితం జీవిస్తున్నట్లుగా వేషధారైనటువంటి జీవితంలో అతను నడిపిస్తాడు. Many times it's so difficult to know the difference between the original note and the counterfeit note. చాలా సార్లు నిజమైనటువంటి ఆ యొక్క నోట్ ఏదో లేకపోతే అసలు కానిటువంటి ఆ యొక్క నోట్ ఏదో తెలుసుకోవడం చాలా కష్టం. If you remember during childhood you have seen two images given just to find 5 mistakes which are not there in each other diagram. They look alike, similar, everything, just in a small maybe necklace or earring, small somewhere a belt, you see those things are missing and that's how we identify. They look alike but they are not exactly the same. మన చిన్నప్పుడు రెండు బొమ్మలను ఒకే స్వరూపంలో ఉన్నట్టు బొమ్మలు చూపిస్తారు, కానీ వీటిలో దాంట్లో ఉన్నటువంటి 5 తేడాలు చెప్పమంటారు. అవి చాలా స్వల్పమైనయే, చాలా గమనిస్తే తప్పితే మనం దాన్ని చూడలేము. That's how Satan slowly, subtly makes you not even understand and know the impact of sin in your life and tries to drift you away by living a sham Christian life. కాబట్టి సాతానుడు అలా నీ లోపల చాలా నెమ్మదిగా ప్రవేశించి మన యొక్క క్రైస్తవ జీవితాన్ని దేవుడితో మనం నడిచేటువంటి నడకను వాడు ఎంతగానో కల్తీగా తయారు చేస్తాడు. An authentic Christian would follow Jesus, and if you look at Paul's life, he says, follow my example as they follow the example of Christ. నిజమైనటువంటి క్రైస్తవ శిష్యుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పౌలు చెప్పినట్లు నన్ను పోలి నడుచుకునుడి, యేసుక్రీస్తును నేను ఎలాగైతే వెంబడించానో నన్ను పోలి నడుచుకునుడి అనే విధంగా ఉండగలదు. Look at Paul's ministry. It was so attractive. It was to the people around him, and there was it was so effective in changing the hearts of people. పౌలు యొక్క పరిచర్య చూసినట్లయితే అతను చుట్టూ ఉన్నటువంటి వారు అతను ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఎంతో ప్రభావితం చేసింది, వారిని మార్పు చేసింది. So this morning the Lord wants us to understand the true reality which produces fruits and to live a life without mask. కాబట్టి దేవుడి ఉదయ కాలమందు నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తూ ముసుగు లేనటువంటి జీవితం జీవించి నీవు ఆయన కొరకై ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. God doesn't want us to live with plastic smiles. దేవుడు కృత్రిమమైనటువంటి ఆ యొక్క సంతోషముతో ఈ లోకము జీవించాలని ఆయన ఆశ కాదు. But God wants us to produce these fruits and bring honor and glory to his name. కానీ దేవుడు నీవు యొక్క ఆత్మ ఫలాలను ఫలించి ఆయన నామానికి మహిమ కలిగించాలనేది ఆయన ఆశ. In this scripture portion there could be various other marks of an authentic Christian, but you see from 2 Corinthians chapter 2 what we have read from the life of Paul, we at least see 5 marks of an authentic Christian. మనము చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో 5 కనిపించేటువంటి సూచనలు నిజమైనటువంటి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు చూస్తున్నాం. So number 1, మొట్టమొదటిది, the verse begins with thanks be to God. మొట్టమొదటి చూసినట్లయితే దేవునికి స్తోత్రము. That is the number 1 mark of an authentic Christian. In whichever situation he may be in, he would first thank God. కాబట్టి మొట్టమొదటిది దైవ బిడ్డకున్నటువంటి లక్షణం ఏంటంటే దేవుని స్తుతించడం. So Paul is, though he was in some of the dire difficult situations in prison, in different tough situations, went through so many things, but he had optimism in his life. His optimism was unquenchable. He was always giving thanks to the Lord. పౌలు చెరసాల గుండా ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ ధైర్యముతో సంతోషముతో ఇదిగో ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడుగా చూస్తున్నాం. In this world, as per the Murphy's law, whatever can go wrong will go wrong. That's what we believe in. మర్ఫీస్ లా ప్రకారం మనకందరికీ తెలుసు, ఏదైతే జరుగుతుందో అలాగే జరుగుతుంది, దాన్ని నమ్మండి. Whatever can go wrong will go wrong. We trust in that and we accept things. అది తప్పు అయితే అలానే తప్పు జరుగుతుంది, దాన్ని నమ్మాల్సిందే. Whereas an authentic Christian does not operate on the rules or laws of this world. కానీ ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క క్రమబద్ధల మీద నడవను. He operates by the belief in God's grace, God's love, and in his ultimate control. He is in control of my life and he will see that the best happens to me. కానీ అతడు కేవలము
ప్రభువు నందు మాత్రమే విశ్వాసం ఉంచుతూ ఆయన నా జీవిత సమస్తం మీద సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడు అన్నటువంటి సంగతిని పూర్తిగా నమ్మి తన జీవితాన్ని So an authentic Christian actually is confident the same Lord who caused pain in my life will also see to it that the highly desirable end will come. ఆ యొక్క నిజమైనటువంటి క్రైస్తవుడు ఏమనుకుంటాడంటే, ఏ దేవుడైతే నా జీవితంలోకి కష్టాన్ని లేకపోతే నొప్పిని పంపించాడో అదే దేవుడు నా జీవితంలో సంతోషమును ఫలాన్ని కూడా తీసుకురావడానికి సమర్థుడని ఆయన నమ్ముతాడు. Look at the way Paul and Silas in prison, there is no reason for them to sing songs. ఒక్కసారి పౌలు శీలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు చెరసాలలో ఉన్నప్పుడు వారు వాస్తవానికి ఆ చెరసాలలో పాటలు పాడటానికి ఎటువంటి హేతువు లేదు, కారణం లేనే లేదు. So despite pessimism, hopelessness, so much of they were beaten, they had wounds, blood was oozing out their body, they didn't know whether they will see the next day in such a difficult situation. Yet there was an optimism, there was thanksgiving, there was worship of the living God. వారి దేహాలు కొట్టబడినాయి, ఏమాత్రం కూడా బయటకు వస్తామన్నటువంటి నిరీక్షణ లేదు. వారు అలాగూ ఎంతగానో బాధపడుతున్నటువంటి సమయంలో దేవుని యందు నిరీక్షించిన వారై ఎంతో సంతోషముతో వారు పాటలు పాడినట్లుగా మనం గమనించాలి. The church they longed to plant in Philippi could not be stopped. That was their joy and they were thanking the Lord. ఇదిగో ఫిలిప్పీలో స్థాపించాలనుకున్నటువంటి సంఘాన్ని ఆ యొక్క బంధకాలు ఏమాత్రం కూడా ఆపలేకుండా పోయినాయి. That's why the number one mark of an authentic Christian is an unquenchable optimism or thanksgiving or worship to the Lord. కాబట్టి మొట్టమొదటి ఆ లక్షణము నిజమైన క్రైస్తవునికి ఉండేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సంక్షోభాలు వచ్చినా నా ప్రభువును నేను స్తుతించడానికి, నా ప్రభువును గణపరచడానికి నేను ఏమాత్రం కూడా వెనకను. When you talk to them, they always thank the Lord. They are they are thankful people, grateful people. They are not people who will keep on complaining. వారితో మాట్లాడుతున్నప్పుడు దేని విషయమై సనుగులు గాని గొనుగులు గాని వారి జీవితంలో ఉండవు. వారు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. The second mark of an authentic Christian, as we see from Paul's life, is after unvarying success. రెండవటువంటి ముద్ర మనం ఏం చూడగలమనంటే, ఏ పని చేసినప్పటికీ దాంట్లో కృతార్థులు అవుతున్నారు వారు. The success is not the definition of the world's success, but success in the definition of the Lord. లోక సంబంధంగా వారు గొప్పవారు కృతార్థులయ్యారనేది కాదు, కానీ దేవుని యొక్క దృష్టిలో వారు కృతార్థులయ్యారు. He says, who always leads us in triumphal procession in Christ. ఇక్కడ ఏమనుందనంటే verse 14. ప్రతి మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. So always he takes us in triumphal procession. That's what he proclaims. దేవుడు ఎల్లప్పుడు కూడా మమ్మల్ని ఊరేగిస్తాడు. Not occasionally, not once in a while, not when things are good. Sometimes he's taking me, taking me to the success, but always. ఏదో ఒకప్పుడు మాత్రమే దేవుడు నన్ను ఊరేగిస్తాడు కాదు, ప్రతి సమయమందు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను విజయోత్సవముతో ఊరేగిస్తాడు. He has experienced this in his life all through of this pattern of unvarying success all the time. అతని యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వానిగా మనం చూడగలం. We see that Paul bore on his body the wounds of a servant of Jesus. ఇదిగో పౌలు యేసుక్రీస్తు యొక్క దాసునిగా ఈ యొక్క శ్రమల ముద్రను నేను వేసుకొని ఉన్నానటువంటి సంగతిని అక్కడ చెప్తున్నాడు. Even that he considers a success. This is what he did for the Lord. Difficulties, disappointments, persecution. ఆ యొక్క ముద్రలను కూడా, ఆ శ్రమలను, అతడు పొందినటువంటి ఆ యొక్క నిరుత్సాహమైనటువంటి పరిస్థితులను కూడా అతడు ఎంతో విజయోత్సవముగా దాన్ని పరిగణిస్తున్నాడు. That's what we see in Philippians 1:14. He says, because of my chains, most of the brothers in the Lord have been encouraged to speak the word of God more courageously and fearlessly. That is the success. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో, మరి ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకుని అంటున్నాడు. Look at the liberty of the prison. ఇదిగో ఆ యొక్క చెరసాలలో అతనుకున్నటువంటి స్వేచ్ఛను చూడండి. So much of opposition he had, but yet he was able to write the letters. He was able to, influence others and win them and encourage them for the kingdom of God. బాహ్యానికి ఎంతో వ్యతిరేక్తముగా ఆయనకు అన్ని ఉన్నప్పటికీ కూడా తాను ఆత్మ ద్వారా ఎన్నో ఆ యొక్క పత్రికలను రాసి ఎంతో మందిని ప్రభావితం చేశాడు. So our will, our dreams, our goals, our desires may be thwarted, but God's will and his plan will sustain, and that's what is the unvarying success in our lives. మన యొక్క కలలు, మన యొక్క ఆశయాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆలోచన అన్ని తృంగిపోవచ్చు, కానీ
దేవుని యొక్క చిత్తం మాత్రం మన జీవితంలో తప్పకుండా ఎల్లప్పుడూ నెరవేరుస్తూనే ఉంటాడు. So if you are a authentic believer, you would see an unvarying success as per his plan, not as per your desires. కాబట్టి మనం నిజమైనటువంటి క్రైస్తవులమైనట్లయితే దేవుని చిత్తానుసారముగా మనం ఎల్లప్పుడూ కూడా కృతార్థులు అవుతాం. కానీ మనం అనుకున్నట్లుగా ఒకవేళ కాలేకపోవచ్చు. For Paul, being in chains was a success. పౌలు బంధకాలలో ఉండటం అనేది కూడా అది గొప్ప విజయముగా మనం పరిగణించవచ్చు. So the third mark of an authentic Christian is to have an unforgettable impact. మూడవదిగా ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే చెరగని ముద్ర, లేకపోతే ఎన్నడూ మరువలేనటువంటి ఒక ప్రభావితమైనటువంటి ముద్రను వారు వేస్తారు. The first one we saw was unquenchable optimism or thanksgiving. మొట్టమొదటిగా ఎల్లప్పుడు కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా దేవుని స్తుతి చెల్లించడం. Second is an unvarying success as per his wish and desire and his will for your life. రెండవదిగా ఎటువంటి పరిస్థితులైనా గానీ ఆయన చిత్త ప్రకారం గానీ అన్నిట్లో కూడా కృతార్థుడు అవటం. And thirdly, unforgettable impact. మూడవదిగా చెక్కు చెదరనటువంటి ప్రభావం. Paul says all these marks he himself is declaring in this word, and through us spreads everywhere the fragrance of the knowledge of him. ఇదిగో ఇవన్నీ కూడా పౌలు ఈ లోకంలో ఆయన చూపిస్తున్నటువంటివి. ఎక్కడికి వెళ్ళినా జీవార్థమైన జీవోపవాసనగా మేమున్నాము. So if you are an authentic Christian, your impact will be unforgettable, will be noticed by the watching world. కాబట్టి నీవు నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉన్నట్లయితే నీ చుట్టూ ఉన్నటువంటి లోకము నీవు ఎటువంటి వాడవై ఉన్నావు అది గమనిస్తా వస్తున్నది. That's why he says, for we are to God the aroma of Christ. ఇదిగో దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము ఇక్కడ అని చెప్తున్నాడు. So our life should be spent giving off a fragrance, a perfume or a pleasing bouquet, not only to other people but to God himself. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క జీవితము ఇతరులకు మాత్రము సువాసన కాదు గాని క్రీస్తునకు కూడా సువాసన అయి ఉన్నామనే సంగతిని గమనించాలి. So if people encounter you, they will have an unforgettable impression. ఎవరైతే నిన్ను సంధిస్తారో, ఎవరైతే నిన్ను కలుసుకుంటారో వారి జీవితాల్లో నీవు చెరగని ముద్ర వేస్తావు. And as an authentic Christian, you are responsible for the enduring impact that you cause. కాబట్టి నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయినట్లయితే వారి జీవితాల్లో నీవెంతో ప్రభావితం కూడా చూపిస్తావు. The word says very clearly, through your impact you can either bring them close to God or there may be opposition, they may go away from you. కాబట్టి నీ ప్రభావాన్ని బట్టి వారు దేవునికి దగ్గరన్న అవుతారు లేదా దేవునికి దూరమన్న అయిపోతారు. So increase opposition to Christ, that is death to death, or they lead towards faith and life, that is life to life. కాబట్టి నీ యొక్క ప్రభావం నీ జీవితం ద్వారా వారు మరణానికన్నా దగ్గర అవుతారా లేకపోతే జీవానికి దగ్గర అవుతారా? So are we having that lingering fragrance to God of Jesus Christ, no matter what? But human beings, it is either a fragrance of death to death or life to life. That's what we see in 2 Corinthians chapter 2. కాబట్టి క్రీస్తు సువాసనగా మనం ఉంటున్నామా, మరణార్థమైన వాసనగా మనం ఉంటున్నామా? What kind of a fragrance, what kind of an impact that we create to the people, to the watching world today? మనం చూస్తున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి లోకానికి మనం ఎటువంటి వాసనను విరజల్లుతున్నాం? If you are a fake Christian, ఒకవేళ నీవు నకిలీ క్రైస్తవుడు అయినట్లయితే, so you will spread the fragrance of a fake Christianity. నీవు కేవలము ఆ నకిలీ క్రైస్తవ యొక్క వాసన నేను చల్లుతాను. Somebody said, old fishermen never die, they only smell that way. ఒక ఆయన ఏం చెప్పాడంటే old fishermen, they never die, they only smell that way. They have that smell of fishing. ఇక పాత చేపలు పట్టేటువంటి వారు చనిపోరు కానీ ఎప్పుడు కూడా వారికి ఆ వాసన వస్తుంటుంది. So if you are a fake Christian, you will smell that way. It never dies, it only smells that way. You can't give the fragrance of Christ to people around you. నీవు నకిలీ క్రైస్తవుడు అయితే కేవలం వాసన ఇస్తావు కానీ ఎప్పుడు చనిపోవు. So it is a false Christianity fragrance that you give, not the original fragrance that Christ expected of you. నీవు నకిలీ క్రైస్తవ వాసననే లోకానికి ఇస్తావు కానీ క్రీస్తు సువాసనను ఏమాత్రం కూడా ఇవ్వలేవు. And that's why even as we see in the same scripture, chapter 2 verse 17, 2 Corinthians, Paul says, the fourth mark of an authentic Christian, he says here is, for we are not as many which corrupt the word of God, but as of sincerity, but as of God, in the sight of God, speak we in Christ. ఇక్కడ పౌలు 17వ వచనంలో ఇదిగో తర్వాత చెప్తున్నాడు ఏంటంటే, ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చేరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునే ఉండి
క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. The fourth mark of an authentic Christian is he will have an unimpeachable integrity. నాలుగవ సూచన ఏంటంటే అతడు ఏ మాత్రం కూడా అచంచలమైనటువంటి యథార్థత కలిగినటువంటి వాడు. If you don't have to hide anything, you don't have to worry about anything. నీవు దేని గురించి దాచాలన్నటువంటి భయం లేకపోతే దేని గురించి కూడా నువ్వు బాధపడాల్సింది లేదు. The first quality here we see of integrity, we see Paul says we do all this before God or in the sight of God. This shows that he is a man of transparency. మొట్టమొదటి లక్షణము యథార్థతకి ఏంటంటే మేము ప్రతిదీ దేవుని ఎదుట చేస్తాము, దేవుని కనుల ముందు చేస్తున్నాము. So the second quality of this integrity is, he says we are sent from God, we are commissioned by God. రెండవదిగా పౌలు ఏం చెప్తున్నారంటే మేము దేవుని చేత పంపబడిన వారము, దేవుని చేత నియమింపబడిన వారము అంటున్నారు. So that speaks volumes of an authentic Christian because he knows his purpose. God has sent him into this world with a specific purpose. దేవుడు ఈ లోకములోనికి తనను ఎందుకు పంపించాడో ఆ యొక్క ఉద్దేశమును ఎరిగిన వాడై పౌలు తేటగా మాట్లాడుతున్నాడు. That's why he says but as of sincerity. The third quality of this integrity is we speak with sincerity. In other words, he says we are honest people. మూడవదిగా చూసినట్లయితే మేము యథార్థముగా బోధించు వారమైనటువంటి మాటను చెప్తున్నాడు. And the fourth quality of this integrity is but as of God. We speak in Christ. We have the authority to speak in Christ. నాలుగవదిగా క్రీస్తునందున్నటువంటి అధికారము చేత మేము బోధిస్తున్నాము అన్నాడు. So look at his integrity. He is transparent. He knows that he is commissioned by God. He is sent from God himself, and with sincerity and with being in Christ, with that authority, he is able to live and showcase. ఇదిగో దేవుని యందు ఉన్నవాడుగా, దేవుని చేత పంపబడిన వాడుగా యథార్థముతో ఉంటూ క్రీస్తునందు అధికారముతో బోధిస్తున్నట్లుగా చెప్పాడు. The fifth mark of an authentic Christian is ఐదవది మా ముద్ర ఏంటంటే క్రైస్తవుడని. There is an undeniable reality, నిజమైనటువంటి తప్పింపబడినటువంటి వాస్తవం. So that's why in chapter 3 he continues about these marks. In 2 Corinthians chapter 3, in verses 1 and 2, if you see, are we beginning to commend ourselves again, or do we need, like some people, letters of recommendation to you or from you? 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం, మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుకుంటున్నామా, కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకున్న మా పత్రికలు మీరే కారా? What a profound testimony of Paul's life. నిజంగా ఎంత గట్టి సాక్ష్యం అండి పౌలుది. He says that you are the epistles. మీరు మా పత్రికలు కారా? A change which cannot be explained by any other term than God at work. దేవుడు తన కార్యమును జరిగిస్తున్నాడు అయినటువంటి దానికి ఇది తేటగా ఈ యొక్క మార్పును మనం చూడగలం. No, you are not written with ink but with the spirit of the living God. మీరు సిరాతో వ్రాయబడినటువంటిది కాదు కానీ దేవుని యొక్క చేవ్రాత మీ హృదయముల మీద వ్రాయబడినది. Not on the tablets of stone but on the tablets of human hearts. రాతి పలకల మీద కాదు కానీ ఇదిగో మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో Change lives is a reality. మార్పు చెందినటువంటి జీవితం అనేది వాస్తవం. There is an outcome. He says, I don't need any recommendation because you are our letter written on our hearts. ఎవరో మా కొరకు సిఫారసు పత్రికలు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీ మార్చబడినటువంటి జీవితాలే దానికి రుజువు. So there is a clear cut outcomes and reality in and through your life if you are an authentic believer. మనం నిజమైనటువంటి క్రైస్తవులమైతే మన జీవితంలో వచ్చేటువంటి మార్పుల ద్వారా మన యొక్క కార్యాచరణ మా తర్వాత తదుపరివన్నీ కూడా మార్పు చెందుతాయి. Are you any different since you came to Christ through my word? That's what he's asking. ఇదిగో దేవుని వాక్యం ద్వారా మీరు మార్చబడినాక మీలో మార్పు ఉన్నదా లేదా? So that's what Paul is asking them, that your heart before the world, that the message you heard from us and which has changed your lives is from God and not from us. ఇదిగో మా ద్వారా వినపడినటువంటి ఆ యొక్క సువార్త ద్వారా మీరు జీవితాలు మార్చబడినాయి. ఇదిగో అది తేటగా కనపడుతుందని చెప్తున్నారు. So we saw 5 marks of an authentic Christian. కాబట్టి ఒక నిజమైనటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటివి 5 maybe reflect into our lives. Do we have these 5? ఇగో ఈ 5 కూడా మనకు ఉన్నాయా లేవా మనం పరీక్షించుకుందాం. At least 5 of them we can see here. అనేకమైన ఉన్నాయి కానీ కనీసం 5 అన్న చూసుకుందాం. Unquenchable optimism, thanksgiving, worshiping. ఇదిగో దేవుని విషయమై ఇదిగో అచంచలుడుగా దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నటువంటి వాడు. In every situation is worshiping, thanking the Lord. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ దేవునికి మహిమ కలుగులాగా. When you have a conversation with someone, who comes first? Whom are you honoring? Whose name is taken most often? మనం ఎవరితో అన్నా ఒకవేళ సంభాషిస్తున్నప్పుడు
మన నోట్లో నుంచి ఎవరి పేరు ఎక్కువ వస్తున్నది, ఎవరిని మనం గణపరుస్తున్నాం. Unwavering success. ఎటువైపు కూడా చెదరైనటువంటి ఆ యొక్క విజయం, Unforgettable impact. చెరగనటువంటి ఆ యొక్క ముద్ర, Unimpeachable integrity which no one can question. ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి ఆ యొక్క యథార్థత, Undeniable reality through their life, even as we see వారి జీవితాలలో ఎవరు కూడా ఏమాత్రం కూడా పోషించినటువంటి ఆ యొక్క యథార్థత కలిగిన జీవితం. So one thing that we need to understand is just becoming a Christian does not guarantee that you will have these authentic qualities in our life. కాబట్టి నిజంగా మనం క్రైస్తవులము కాకుండా ఇటువంటి లక్షణాలు మనం ఉండలేము. No, the religion tries to mimic them, but the true follower of Jesus Christ will have these qualities and marks. మతం అనేది ఒకవేళ బయటికి వేషధారణగా అది నిన్ను ఒకవేళ జీవింపజేస్తుందేమో, కానీ నిజమైన క్రైస్తవుడు వాస్తవం ఇవన్నీ కలిగి ఉంటాడు. You know, in verse 16 there again he says, who among us demonstrate the kind of who is equal to such a task is a question. ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు అని ప్రశ్నిస్తున్నాడు. You know, amongst us today God is asking us who is equal to such a task. కాబట్టి దేవుడు ఈ ఉదయ కాలమందు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఎవరు దీనికి సరిపోయినటువంటి who among us can tell we have an unquenchable optimism in my life, unwavering success, impact, integrity and reality. మనలో మన జీవితంలో ఇదిగో అచంచలమైనటువంటి ఈ యొక్క విశ్వాసము ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విజయోత్సవంతో ఆయన యొక్క మనము ఆయనలో సాగుతూ యథార్థమైనటువంటి జీవితం జీవించడానికి who is the consistent model for such qualities for us? Am I, are you the model? అటువంటి లక్షణాలకు ఎవరు మనకు మాదిరి? నేను అలాగ మాదిరిగా ఉంటున్నానా? Christ is our example and Paul is so bold that follow me even as I imitate Christ. క్రీస్తే మనకు మాదిరిగా ఉంటున్నాడు, ఆయనను మనం వెంబడించి అలాగే ఈ లోకంలో జీవించవలసిన వారు ఉంటున్నాం. We see in 2 Corinthians 3:4-6 as well, such confidence that this is ours through Christ before God, not that we are competent in ourselves to claim anything for ourselves, but our competence comes from God. క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకెట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. Let us examine our lives. Can the world smell the fragrance of Christ in your life? ఈ ఉదయ కాలమందు మన యొక్క జీవితాలను ప్రశ్నించుకుందాం. లోకము మన నుంచి నిజమైనటువంటి జీవార్థమైనటువంటి సువాసనను అనుభవిస్తుందా? Forget about the world. Can God himself smell the fragrance of Christ in and through your life? లోకమును మర్చిపోండి, దేవుడు తానే మన జీవితాల్లో ఆ యొక్క సువాసనను ఆయన గమనించగలడు. How do you feel about Jesus Christ this morning? ఈ ఉదయ కాలమందు యేసు క్రీస్తు వారిని జీవితంలో ఏమని? Is he the smell of life or the smell of death? ఆయన జీవార్థమైనటువంటి సువాసన ఉన్నాడా లేదా మరణార్థమైనటువంటి వాసన ఉన్నాడా? Can you declare yourself as an authentic, the original Christian? నీవు నిజమైనటువంటి క్రైస్తవునిగా నిన్ను నీవు గుర్తించుకోగలవా? Somebody said, as they stop acting like a Christian, just be one. ఒకరు ఇలా చెప్పారు, నీవు నటించడం మానివేసి నిజమైన క్రైస్తవుడిగా నువ్వే ఉండు. Today Jesus Christ is looking at such people. యేసుక్రీస్తు వారు అటువంటి వారి కొరకై చూస్తున్నాడు. A small narrative is told about when Jesus left this world, risen from the grave, and he went to the heavenly places. He meets Gabriel. This is just an example, not necessarily the truth of it or the reality. When Jesus, after he rose from the dead, he meets Gabriel in heavenly places. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన తిరిగి లేపబడినాక పరలోకానికి వెళ్ళి గబ్రియేలు దూతను కలిశాడు. So then Gabriel asked him, what a great thing have you done? How much you have loved this mankind? Such a sacrifice you have made. Do all these people in the world understand and know the impact what you have done? Do they really understand? How have you taken care of it? గబ్రియేలు దూత అడిగాడు, ఇదిగో నువ్వు నిజంగా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి నువ్వు ఎంతో ఆ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించి వచ్చావు, కానీ లోకములో ఉన్న వారందరికీ అది అర్థమవుతుందా? Then he said, I have a bunch of disciples who are faithful to me, who are following me, and I have told them they are following me. He took the names of Peter, James and John. ఆయన అన్నాడు, ఇదిగో 12 మంది శిష్యులు ఉన్నారు, వారు దాన్ని అర్థం చేసుకున్నారు, వారు వెళ్ళి మిగతా వారికి అందరికి చెప్తారు. They will go and they will proclaim what I have done for the mankind, and they will take this across. నేను మనుషుల కొరకై చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని వారు ఇతరులకు వెళ్ళి ప్రకటిస్తారు, లోకమంతా దాన్ని బోధిస్తారని చెప్పాడు. Then Gabriel said, mankind is so weak and fragile. Do you think man can be trusted with this task? అప్పుడు గాబ్రియేలు దూత అన్నాడు, ఇదిగో మనుషులు చాలా బలహీనులు, నువ్వు ఇంత గొప్ప పనిని వారికి అప్పజెప్పొచ్చావు, వారిని నమ్మొచ్చా? What after 20 centuries if people forget about this task? 20 శతాబ్దాల తర్వాత నీవు జరిగించిన ఈ గొప్ప కార్యాన్ని ప్రజలు మర్చిపోతే ఏంటి? Do you have any plan B? ఇదిగో అలాంటప్పుడు మరి ఏదైనా వేరే మార్గం ఉన్నదా?
Then the Lord apparently told to Gabriel, అప్పుడు ప్రభువారు ఇలాగ చెప్పాడు గబ్రియల్కి, I haven't made any other plans. నేను మరి ఒక మార్గాన్ని ఏమాత్రం కూడా నేను ఆలోచించలేదు. I'm counting on them. నేను కేవలం వారి మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నాను. 21 centuries later, still he doesn't have any other plan. He's counting on you and me. 2000 సంవత్సరాల తర్వాత ఆయనకు మరి ఒక ప్రణాళిక లేదండి. ఆయన నీ మీద నా మీద మాత్రమే గురి పెట్టుకున్నాడు. He's counting on you and I to continue his work. ఆయన యొక్క పని జరిగించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడు. To reconcile the world to himself. దేవునికి లోకానికి ఆయన గురించి ప్రచురం చేయాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. To continue the work so many have carried before us thus far. మన ముందు ఉన్నటువంటి వారు ఇంతవరకు కొనసాగించినటువంటి ఆ పనిని కొనసాగించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడు. Will we do so well? అలాగ చేసినట్లయితే మంచిగా. Let's close our eyes and bow down. మన యొక్క కన్నులు మూసుకొని Let's surrender our lives afresh to the living God. మన యొక్క జీవితాలు దేవునికి సువాసనగా ఉండేలాగా చూసుకుందాం. He's still counting on you and me. దేవుడు ఇంకా నిన్ను నన్ను ఆయన తన He doesn't have a plan B. ఆయనకు మరి ఒక మార్గము లేదండి. What a God we have. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. He wants just you and I to obey and live an authentic Christian life. ఆయనకి కేవలం నువ్వు నేను ఆయనకు విధేయత చూపించిన వారమై ఈ లోకానికి సువాసనగా జీవించాలనేది ఆయన ఆశ. May we ask God forgiveness for the lives in which we have been a counterfeit Christian or a sham Christianity we have lived in. మన ప్రభు వారిని మనం జీవించినటువంటి కృత్రిమైనటువంటి నకిలీ క్రైస్తవ జీవితం కొరకై ప్రభువుని మనం క్షమాపణ అడుక్కుందాం. We have questioned God many times. What was meant as a bond of chains is a success for Paul. Many times we have questioned God. We have asked God, why this to me? Instead of realizing that was a sign of an unwavering success to fulfill his plans in our lives. పౌలుకు సంభవించినట్లు ఒకవేళ నీకు ఎప్పుడైనా కష్ట సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రశ్నించామా దేవుణ్ణి, ప్రభువా ఎందుకు అని? దేవుడు మన కొరకై విజయోత్సవమైనటువంటి ఆ గొప్ప కార్యాలు చేస్తుంటుండగా మనం ఎటువంటి ప్రశ్నలు దేవునికి వేశాం? Do we emit the fragrance of Christ to the watching world and to God himself? మనము క్రీస్తు సువాసన, జీవార్థమైనటువంటి సువాసనను దేవునికి ఈ లోకానికి మనం విరజల్లుతున్నామా లేదా? Do people look at our integrity and honor God and glorify God? మనలో ఉన్నటువంటి యథార్థతను చూచి లోకంలో ఉన్నటువంటి వారు దేవుని కనపరుస్తున్నారా లేదా? Every encounter you have with people, is there an impact? Is there an honor and glory brought to the Lord's name? మనం సంధిస్తున్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఇదిగో ప్రభు దృష్టిలో ఆ యొక్క జీవితంలో వారికి చెరగని ముద్ర వేయగలుగుతున్నామా? If you have son, you are blessed. మనలో కుమారుడు ఉన్నట్లయితే మనం ఆశీర్వదింపబడి. If you do not have son, ask him to come to your life today. ఆ కుమారుడు మన హృదయంలో లేనట్లయితే ఈ రోజే ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. If you have the son, but you are for some reason in your journey of Christian faith, you have kind of drifted away, the Lord wants you to come back to the original path, to be the original, the image with which he has created you. He wants you to be that person. ఒకవేళ నువ్వు రక్షింపబడిన వారు అయినప్పటికీ కూడా నువ్వు ఒకవేళ వెనుకంజ వేసి దూరంగా వెళ్ళిపోయినట్లయితే తిరిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయన కోరుకున్న రీతిగా జీవించడానికి అడుగుదాం. God is interested in your being than your doing. Many times our doing is to please people, to get accolades in this world, but the who you are is what he is looking at. ప్రభువారు నీవేమి చేస్తున్నావో దాని విషయమై పట్టించుకోవట్లేదు, కానీ నీవేమై ఉన్నావో దాని విషయమై అని ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. May we recommit, rededicate our lives to the Lord. Ask him to forgive us. మన యొక్క జీవితాన్ని తిరిగి పునర్గా మళ్ళా ఆయనకు అప్పగించుకుందాం. మన జీవితాల పట్ల ఆయన క్షమాపణ అడుగుదాం. Lord, be with me and guide me to be the one you want me to be. ప్రభువా నాతో ఉండి నీవు నన్ను ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నావో ఆ విధంగా నన్ను నడిపించు ప్రభువా. Request Brother David to pray even as we spend time in reflection and committing our lives to the Lord. ప్రేమ నమ్మకముల మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమును మరొకసారి నీ భక్తుడు మా పేతుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకై వందనాలు ప్రభువా.
మార్చబడినటువంటి జీవితం. నాయన ప్రతి పరిస్థితిలో నిన్ను స్తుతించాడు. ప్రతి దాన్ని కూడా ప్రభువా విజయోత్సవంగా ఎంచుకున్నాడు. పరిస్థితులు కానీ సందర్భాలు కానీ నీ నుంచి, నీ ప్రేమ నుంచి అతన్ని ఎడబాపు చేయలేదు. ఉదయ కాలం మరొకసారి ప్రభువా మేము లోకానికి ఎటువంటి సువాసనను వెదజల్లుతున్నాము మరొకసారి మాకు నీవు హెచ్చరికిస్తుంటుండగా, క్రీస్తును కలిగిన వారముగా నాయన మాతో కలిసి వస్తున్న ప్రతి ఒక్కరికి చెరగనటువంటి ముద్రలు మేము వేయటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేత నాయన నీవు మమ్మల్ని ఆశీర్వదించి ఉంటుండగా దినము కూడా ప్రభువా నాయన ఆ యొక్క అనుభవములో లోకములో ప్రభు అనేకులకు జీవార్థమైనటువంటి వాసనగా, క్రీస్తుకును కూడా నాయన మేము వాసనగా ఉండటానికి ఈ ఉదయకాలమున మమ్మల్ని హెచ్చరించుంటుండగా అలాగూ మేము జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా నాయన నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ఉన్నట్లయితే, కుమారుని పొందుకున్న వారై నాయన వారు మంచిగా జీవించడానికి ఈ ఉదయకాలం నీవు ఇస్తున్న ఆహ్వానాన్ని వారు గ్రహించడానికి సహాయం చేయండి. అలాగనే ప్రభువా అవును తండ్రి, నాయన యథార్థతలో నాయన మేము జీవిస్తున్నటువంటి జీవితంలో నాయన కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను సత్యము కుమారుడే. అలాగ జీవించడానికి సహాయం చేయండి. ముందున్నటువంటి మా జీవిత దినాల్లో నిన్ను కలిగి ఇలాగూ క్రైస్తవ సాక్ష్యముతో ముందుకు సాగటానికి సహాయం చేయండి. అవును ప్రభువా, నీకు మరి ఒక ప్రణాళిక లేదు, మా మీదే నీ దృష్టి. అందును బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు, ఎన్నిక లేనటువంటి వారమైన మమ్మల్ని నీ పని కొరకై పిలుచుకున్నందుకై ఈ ఉదయకాలం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా విమోచకుడు త్వరలారాయణ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Now unto him that is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior, be glory and majesty, dominion and power, both now and forever. Amen.